సో మీ ఐసీయూలో క్వాలిటీ ఏ విధంగా మానిటర్ చేస్తారు? ఓకే. సో, ఐసీయూలో క్వాలిటీ మానిటర్ చేయడానికి చాలా పద్ధతులుంటాయి. హ్మ్. అసలు ఐసీయూలో క్వాలిటీ ఎందుకు మానిటర్ చేయాలి? అంటే, ఒక పేషెంట్‌కి ఒక ప్రాబ్లమ్‌తో అడ్మిట్ అయినప్పుడు, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ వెళ్తుందా లేదా? హ్మ్. తర్వాత ఐసీయూలో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఆర్గన్స్ పనిచేయవు సరిగా. ఆ! అందుకే వాళ్ళు ఐసీయూలో ఉంటారు. అండ్ ఆర్గన్ సపోర్ట్స్ వాళ్ళకి ఇస్తాము. అది ఇస్తున్నప్పుడు పద్ధతి ప్రకారం వెళ్తుందా లేదా? హ్మ్. అండ్ వాళ్ళకి ఫీడింగ్ అంటే హ్మ్. ఫుడ్ ఎర్లీగా స్టార్ట్ చేసామా లేదా? తర్వాత ఓకే. డీవీటీ ప్రొఫైలాక్సిస్ అంటాము. హ్మ్. సో బ్లడ్ కాళ్ళల్లోనూ డీప్ వెయిన్స్‌లోనూ బ్లడ్ క్లాట్ అయిపోకుండా ఉండటానికి మెడిసిన్స్ ఇవ్వటము. హ్మ్. తర్వాత ఏమైనా క్రిటికల్ ఈవెంట్స్ అయ్యాయా? ఓకే. క్రిటికల్ ఈవెంట్స్ అంటే పేషెంట్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఏమైనా లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్స్ అయితే హ్మ్. వాటిని రికార్డ్ చేయటము, వాటిని అనలైజ్ చేయటము. ఓకే. తర్వాత నేను ముందు చెప్పినట్టు ఆమ్, ఎంత డ్యూరేషన్ ఐసీయూలో ఉన్నారు, హ్మ్. యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే అంటాము. ఓకే. యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే ఇన్ ఐసీయూ, యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే ఇన్ హాస్పిటల్. ఈ పర్టికులర్ కండిషన్లో ఇది అప్రోప్రియేట్గా ఉందా లేదా ఎక్కువ ఉంచాల్సి వచ్చిందా, ఉంచాల్సి వస్తే కారణం ఏంటి? తర్వాత ఆర్గన్ సపోర్ట్స్ ఇస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్ రేట్స్ ఏమైనా ఉన్నాయా? హ్మ్. ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి ఐసీయూలో. ఎందుకు అంటే మన పేషెంట్స్కి వాళ్ళు సివియర్ ఇల్నెస్తో అడ్మిట్ అవుతారు. అప్పుడు వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అండ్ హ్మ్. హాస్పిటల్లో పేషెంట్స్ అంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నందువలన వాళ్ళు బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవుతారు. యాహ్! వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నందువలన మామూలు మనిషికైతే హ్మ్. అలా ఎక్స్పోజ్ అయినా అంటే ఎన్వైరన్మెంట్లో ఉన్న బ్యాక్టీరియా మనం బయట ఉన్నా కూడాను చూడండి మనకి బయట సీజనల్ ఫ్లూ వస్తుంది. అవునవును. సో ఎందుకు వస్తుంది అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికొకరికి ఫ్లూ హ్మ్. ఉంటుంది, అది మనకు వస్తుంది. హ్మ్. అలాగే మన పేషెంట్లకు కూడాను మన వాళ్ళ ఎన్వైరన్మెంట్లో ఉన్న ఇన్ఫెక్షన్స్కి ఈజీగా ప్రోన్ అవుతారు. ఓకే. అవి ఎక్కువ ఏమైనా ఉన్నాయా, హ్మ్. అవి తగ్గించడానికి మనం ఫాలో అవుతున్న మెథడ్స్ ఏంటి? ఇలా హ్మ్. యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే, ఇన్ఫెక్షన్ రేట్, తర్వాత డీవీటీ రేట్స్, ఓకే. ఇవన్నీ మానిటర్ చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే అపోలో ఐసీయూస్‌లో మేము ఎండిటీ అంటాము, మల్టీ డిసిప్లినరీ టీమ్ మీటింగ్స్. హ్మ్. అంటే ఒక పేషెంట్‌ని ట్రీట్ చేయడానికి ముగ్గురు లేదా నలుగురు స్పెషలిస్టులు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి. వాళ్ళందరూ ఒకేసారి ఆ పర్టిక్యులర్ పేషెంట్ గురించి డిస్కస్ చేసి హ్మ్. ఏమి ఫైనల్ ట్రీట్మెంట్ ఏం వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒకసారి చూసాను, నాకేదో తోచింది, నేనేదో అనుకున్నాను. ఇంకొక ఆయనొచ్చి ఆయనకు తోచింది ఆయన రాయటము అలా హ్మ్. ఉండదు. సో, ఓకే. నలుగురు ఒకసారి కూర్చొని ఫైనల్‌గా ఈ పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఏం వెళ్ళాలి హ్మ్. అనేది కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. రెండోది ఈ మా దగ్గర ఏమన్నా ఆహ్, ఒక నలుగురం డిస్కస్ చేసుకున్నాక కొన్ని అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్ ఉన్నాయి ఒక పర్టిక్యులర్ పేషెంట్ గురించి. హ్మ్. ఆ సందర్భంలో మేము అదర్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు వైజాగ్‌లో అనుకోండి, లేదా చెన్నై, హ్మ్. హైదరాబాద్, ఢిల్లీ ఓకే. ఆర్ బెంగుళూరు, అక్కడ డాక్టర్స్‌తో మేము డిస్కస్ చేసి మే హ్మ్. మేము చేస్తున్నది కరెక్ట్‌గానే ఉందా లేదా అని ఓహ్! క్రాస్ చెక్ చేసుకుంటాం. ఈ దట్స్ గుడ్. ఫెసిలిటీ కూడా ఉంటుంది. హ్మ్. దీని వలన మేము పేషెంట్‌కి ఇస్తున్న ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ అండ్ ఏమీ మనం మిస్ అవ్వటం లేదు, అన్నీ 360 డిగ్రీ కేర్ ప్రొవైడ్ చేస్తున్నాము అనేది హ్మ్. కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ అన్ని పారామీటర్స్ ఆహ్, క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌కి ఉపయోగపడతాయి. ఓకే. అలాగే స్టాండర్డైజ్డ్ మార్టాలిటీ రేట్ అంటాం, ఎస్ఎంఆర్ అంటాము. హ్మ్. అపాచీ స్కోరింగ్ అని ఉంటుంది. హ్మ్. దాంట్లో పేషెంట్ అడ్మిట్ అయిన ఫస్ట్ 24 అవర్స్‌లో వాళ్ళ పారామీటర్స్ తీసుకుంటే, వాళ్ళకి లైఫ్‌కి రిస్క్ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది వస్తుందన్నమాట. సో, అది తీసుకుంటాము ఐసీయూకి అడ్మిట్ అయిన అందరి పేషెంట్‌లకి. హ్మ్. అంటే మోర్ దాన్ 24 అవర్స్ ఐసీయూలో ఉన్న పేషెంట్‌లకి హ్మ్. అందరికీ తీసుకుంటాము. తీసుకొని వాళ్ళ ప్రాబబిలిటీ ఆఫ్ డెత్ ఎంత? ఓకే. అండ్ వాళ్ళు డిశ్చార్జ్ అయినప్పుడు ఎంతమంది రికవర్ అయ్యి వెళ్లారు? హ్మ్. సో, ఈ యావరేజ్ తీసుకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కంటే మనది ఎక్కడ ఉంది ఓకే. అనేది చూసుకుంటాము. ఈ ఎస్ఎంఆర్ అన్నది ఎక్స్‌పెక్టెడ్ డెత్స్‌కి, యాక్చువల్ హ్మ్. డెత్స్‌కి రేషియో. ఇది 1 కంటే తక్కువ ఉండాలి. అంటే ఎక్స్‌పెక్ట్ చేసిన డెత్స్ కంటే
అయిన డెత్స్ తక్కువ ఉండాలి అన్నమాట. సో అది మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. Okay. మేము మా యూనిట్లో గత 3 సంవత్సరాలుగా మానిటర్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఒకటి కంటే తక్కువ ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న డెత్ అయ్యే ప్రాబిలిటీ ఉన్న దానికంటే మన దగ్గర తక్కువ మంది ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది అనమాట. సో Okay. వీఆర్ మచ్ బెటర్ దాన్ ఇంటర్నేషనల్ యావరేజ్ స్టాండర్డ్స్. ఓకే, That's real good, సో sir. అదంతా ఏంటంటే కంబైన్డ్ ఎఫర్ట్ అవుతుంది. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. అంటే డాక్టర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ నర్సెస్ అండ్ సపోర్ట్ స్టాఫ్. అండ్ అపోలో ఈజ్ నోన్ ఫర్ నర్సింగ్ స్టాండర్డ్స్. Yeah. మన రాష్ట్రంలో తీసుకోండి, దేశంలో తీసుకోండి, అపోలో హాస్పిటల్ నర్సింగ్ స్టాండర్డ్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ ఎనీ అదర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. సో దానికోసం ఎందుకు అంటే మా నర్సెస్కి హాస్పిటల్ వాళ్ళు తీసుకునే కేర్ వలన రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారిపోవటం తక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ టైం ఉండటం వలన మేము వాళ్ళని ట్రైన్ చేసుకుంటాం. అందరికీ ఒకే రకమైన ఇనీషియల్గా జాయిన్ అయ్యే నర్సెస్ ఉంటారు, ఒకే స్టాండర్డ్స్లో ఉంటారు వాళ్ళు. బట్ మేము ఇంటర్నల్గా ట్రైన్ చేసుకుంటాం. సో నర్సింగ్ స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి. అండ్ నర్సెస్ చాలా చాలా ముఖ్యం. ఒక పేషెంట్ రికవరీలో డాక్టర్స్ కంటే కూడా నర్సెస్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు పేషెంట్తో పాటు బెడ్ సైడ్ ఉంటారు. సో నేను 10 మంది పేషెంట్ని చూస్తున్నాను అనుకోండి, ఈ 10 మందిని చూసినప్పుడు నేను మారుతూ ఉంటాను, బట్ నర్స్ మాత్రం ఆ పేషెంట్తోనే ఉంటారు. అండ్ నర్సింగ్ రేషియో అని ఇంకొకటి మానిటర్ చేస్తాము. ఒక నర్స్ ఎంతమంది పేషెంట్లను చూస్తున్నారు. ఒక వెంటిలేటెడ్ పేషెంట్ ఉన్నారు అనుకోండి, ఒక పేషెంట్కి ఒక నర్స్ ఉండాలి. వెంటిలేటెడ్ కాదు, బట్ ఐసీయూలో ఉన్నారు పేషెంట్, అప్పుడు ఒక నర్సు 2 పేషెంట్లను చూడగలుగుతారు. ఈ రేషియోస్ ఇంటర్నేషనల్లీ స్టాండర్డైజ్డ్ రేషియోస్. అవి మేము కంటిన్యూస్గా మెయింటైన్ చేయడానికే ప్రయత్నం చేస్తాము. చేసినందువలన ఏంటంటే పేషెంట్ అవుట్కమ్స్ బెటర్ అవుతాయి, ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఎవ్రీ బెడ్కి కూడాను హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది. ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి కానీ, లేదంటే పేషెంట్ ఏరియా నుంచి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఆ హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవటం వలన ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. దీనివలన లెంత్ ఆఫ్ స్టే తగ్గుతుంది, అంటే హాస్పిటల్ ఉండే టైం తగ్గుతుంది అండ్ రికవరీ ఛాన్సెస్ మెరుగవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడాను ఐసీయూ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడే పారామీటర్స్. మేము అవి కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవటం వలన వాటిని మెయింటైన్ చేయటము, ఇంప్రూవ్ చేయడానికి అవకాశం. That's really good, sir.